అందరికీ శుభోదయం. నా పేరు సంజన. నేను జేఎంజే ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మేము మర్రి చెట్టు యొక్క ఉద్దేశం చెప్పబోతున్నాము. నిత్యం మన పరిసరాలలో చెట్లు, జంతువులు, పక్షులు వంటి మూగజీవులను చూస్తుంటాం. వాటికి కూడా కొన్ని ఆలోచనలు, అనుభవాలు, అనుభూతులు ఉంటాయి. వాటిని తమ మాటల్లో వివరిస్తే ఎలా ఉంటుందో చెప్పడమే ఈ పాఠం ఉద్దేశం. నేను ఇప్పుడే చెరువుగట్టు మీద మొద్దునే పడి ఉన్నాను. నా మొదలు రంపంతో కోసి పైభాగం అంతా కట్టెల క్రింద కొట్టారు. 10-12 కుటుంబ వాళ్ళు ఆ కట్టెలను లాట్ల క్రింద పంచుకున్నారు. నా కథను ఇప్పుడు మీరు తెలుసుకోండి. ఈ మర్రి చెట్టు కింద ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ మర్రి చెట్టు చల్లని గాలిని ఇస్తుంది. అబ్బా, ఇప్పుడే పని పూర్తి చేసుకొని వస్తున్నాను రా. ఛీ, ఈ కాకులు ఏంటో ప్రశాంతంగా కూర్చుంటామంటున్నా రెట్ట వేస్తూనే ఉంటాయి. అవునురా, ఈ మర్రి చెట్టు కింద పక్షులు ఎప్పుడు రెట్ట వేస్తూనే ఉంటాయి. నా పేరు నరసింహరావు. రోజు నేను బడికి వెళ్ళకుండా ఇక్కడ ఆడుకుంటాను. నాకు మర్రి చెట్టు అంటే చాలా ఇష్టం. ఈ మర్రి చెట్టు దగ్గర అష్టచెమ్మ, రాళ్ళట ఆడటం అంటే నాకు చాలా ఇష్టం. ఈ మర్రి చెట్టు కింద పులి, మేక ఆడడం నాకు చాలా ఇష్టం. ఈ చెరువు ఎండిపోకుండా ఉండడానికి కారణం ఈ మర్రి చెట్టు. నా దగ్గర పిల్లలందరూ ఆడుతూ మొత్తం గందరగోళం చేస్తున్నా, అలాగే నా కమ్ములు విరగొడుతూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు అది తప్పని చెప్పరు. ఏంట్రా ఈ గందరగోళం? పద ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నమస్కారం ప్రెసిడెంట్ గారు. నమస్కారం. నమస్తే. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? నమస్తే. చిన్నప్పుడు నేను ఈ మర్రి చెట్టు దగ్గర ఆడుకున్నాను. అలాంటిది నేను ఈ ఊరికే ప్రెసిడెంట్ అయ్యాను. బాబు, మర్రి చెట్టుని కొట్టేశాం. మా పని అయిపోయింది. ప్రెసిడెంట్ గారు, తర్వాత ఏంటి? ఎలాగో మర్రి చెట్టుని కూల్చేసాం. ఇప్పుడు ఒక పెద్ద పార్క్ కడదాం. సరే ప్రెసిడెంట్ గారు. రక్షితః. మొక్కలను నాటుదాం, చెట్లను రక్షిద్దాం, ప్రకృతిని కాపాడుదాం. ధన్యవాదాలు.